హాయ్ గైస్! మనం ఈరోజు 'తేజ సజ్జా' గారి 'మిరాయ్' మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ సెప్టెంబర్ 12న వస్తున్న సందర్భంలో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ గురించి మనం చాలా డీటెయిల్‌గా మాట్లాడుకోవాల్సిందే ఉంది. ముందైతే మనం ఈ మూవీ క్యాస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. 'తేజ సజ్జా' గారు, మంచు మనోజ్ గారు, జగపతి బాబు గారు, శ్రేయ గారు అండ్ రితిక నాయక్ హీరోయిన్ పాత్రగా నటిస్తున్నారు. ఈ మూవీలో హైలైట్ పాయింట్స్ వచ్చేసి వీఎఫ్ఎక్స్ అండ్ సౌండ్ ట్రాక్. ఎంత చెప్పుకున్నా తక్కువే. 'తేజ సజ్జా' గారి లాస్ట్ మూవీ 'హనుమాన్‌లో' కూడా చాలా మంచి వీఎఫ్ఎక్స్ అయితే వాడారు. ఈ మూవీలో కూడా వీఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్‌లోనే కనపడుతున్నాయి. ముందుగా ఆ గరుడ పక్షి రిఫరెన్స్‌గా అయితే వాడుతున్నారు. ఈ మూవీలో విష్ణు పురాణం ఆర్ రాముడు గురించి అయితే చాలా ఎక్కువ డీటెయిలింగ్ ఉంది. ఈ మూవీ టీజర్ ట్రైలర్ చూస్తున్న ప్రతిసారి నాకు 'కల్కి' రిఫరెన్స్ అయితే బాగా కనపడుతూనే ఉంది. ఎందుకో చెప్తాను, మీరే చెప్పండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. ముందుగా ఈ మూవీ స్టోరీ ప్రిడిక్ట్ చేయడానికైతే ట్రై చేద్దాం. ట్రైలర్ అయితే మొత్తం 9 గ్రంథాల చుట్టూ ఒక వెపన్ చుట్టూ తిరుగుతూ ఉంది. అది తేజ సజ్జా గారి లైఫ్‌లో లేనప్పుడు దాని కోసం అతను ఎందుకెళ్ళాల్సి వచ్చింది అండ్ ఎలా చేరుకున్నాడు, ఫైనల్‌గా ఆ ఊరి ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది ట్రైలర్ థీమ్ అంతా నడుస్తుంది. 9 గ్రంథాలు అంటే మన పురాణాల రిఫరెన్స్ నుంచి వేద మంత్రాలు, వేద గ్రంథాలని తీసుకున్నారు. అండ్ వెపన్ వచ్చేసి రాముల వారి వెపన్‌గా కనపడుతుంది. కల్కి రిఫరెన్స్ అన్నా కదా! అక్కడ ముందుగా గాంధీవం అయితే దొరుకుతుంది. సో, ఇక్కడ కూడా ఒక వెపన్ అయితే తీసుకున్నారు. అందుకనే ఆ రిఫరెన్స్ కనపడుతుంది అన్నాను. మంచు మనోజ్ గారికెళ్ళి చూస్తుంటే ముందుగా ట్రైలర్ ఓపెనింగ్‌లోనే బాధతో కనపడుతూ ఉంటారు. సో, సాడ్ పాస్ట్ గాని లేకపోతే వాళ్ళని ఎవరైనా కోల్పోయి ఉండి వాళ్ళని బతికించుకోవడానికి చూస్తున్నట్టు ఉన్నారు. మేబీ అది అధర్మం కోసం ఆర్ అధర్మ వేలో ఎళ్తూ ఉండొచ్చు. ఈళ్ళైతే ఒక ప్రజలు. హీరోయిన్‌కి చెందిన వాళ్ళు. అండ్ 'కల్కిలో' కూడా అంతే కదా! వాళ్ళు ఒక ప్రజలు లైక్ చిన్న గుడిసెలో జీవిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు 'కల్కి' రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఇక్కడ 'తేజ సజ్జా' కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ రాముల వారి రిఫరెన్స్ పెట్టారు కాబట్టి లాస్ట్‌లో 'తేజ సజ్జా'ని కూడా ఏదైనా సూపర్ హీరోతో గాని ఆర్ దేవుడితో గాని ట్యాగ్‌లైన్ ఏసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మనల్ని 'ప్రభాస్' గారిని కూడా లాస్ట్‌లో ఎలాగైతే ఎలివేట్ చేశారో కర్ణుడిలాగా ఇక్కడ కూడా ఏదైనా చేసే అవకాశాలైతే చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా రాముల వారి రిఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా విష్ణు పురాణానికి చెందినప్పుడు రాముడి పురాణానికి ఏదైనా రామాయణానికి లింక్ ఉంటేనే అటాచ్ చేస్తారు. మేబీ ఆ తొమ్మిదో పురాణం రామాయణానికి లింక్ ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. సో, ఇక్కడ వచ్చేసి మంచు మనోజ్ గారిని కూడా ఒక మంచి రోల్‌లోనే చూపించొచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే అతను ఒక పోరాటానికి అయితే పోరాడుతున్నారు. మనకి ఈ ట్రైలర్ ఫస్ట్ షాట్‌లోనే తెలిసిపోతుంది. ఏదైతే 'మంచు మనోజ్' గారి ఇంట్రడక్షన్ సీన్‌లో. మేబీ 'తేజ సజ్జా' గారి ఈ వరల్డ్‌కి చెందిన వాళ్ళే కాకపోయి ఉండొచ్చు. వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ ప్రజల కోసం ఇతను ఈ వరల్డ్‌కైతే రావటం అయితే జరుగుతుంది. సో, అక్కడ నాకు వీఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్కొక్క డీటెయిలింగ్ అయితే హైలైట్ చేయాలంటే దానికోసం ఒక సెపరేట్ వీడియోనే చేయాలి. ఇఫ్ మీకు కావాలి అంటే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను స్పాయిలర్స్‌తో కూడిన ఒక వీడియో అయితే చేయగలిగి ఉన్నాను. ఎందుకంటే స్పాయిలర్స్‌తో కలిగి ఉన్నానైతే ముందలే చెప్పగలుగుతున్నాను. సో, నాకైతే ట్రైలర్ చూడంగానే చాలా మైన్యూట్ డీటెయిల్స్ అనేవైతే ఈజీగా కనిపెట్టేశాను. ఎందుకంటే వెపన్స్ అనేవి మంచు మనోజ్ గారి చేతికి అండ్ తేజ సజ్జా గారి చేతికి ఈజీగా ఎక్స్‌చేంజ్ అవుతున్నాయి. సో, అక్కడ వీళ్ళు పోరాటం అనేది కొంచెం ఆర్డినరీ వేలో కాకోకోకుండా హీరో అని ఎవరు తెలుసుకోకోకుండా యుద్ధం చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మంచు మనోజ్ గారిని పెట్టటం అంటే అతను కంప్లీట్ విలన్ రోల్ అయితే చేసే ఉద్దేశంలో అయితే ఉండరు. సో, నేను ఉద్దేశం ప్రకారం ఇతను కూడా ఒక మంచి చేసే వ్యక్తిగానే కనపడుతుంది. ఏదైతే మనం థానోస్‌ని అనుకుంటామో మంచి కోసం ఇదంతా చేశాడు అని. మేబీ లాస్ట్‌కొచ్చేసరికి ఏమవుతదో చూడాల్సి ఉంది. ఆ 9 గ్రంథాలు వాళ్ళకి దక్కాయా లేదా? ఆర్ ఆ వెపన్‌తో ఎంతవరకు యుద్ధం చేయగలిగాడు అనేది. నేను ఎక్స్‌పెక్ట్ చేసేదైతే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండొచ్చు అని. సో, అదంతా మూవీలోనే చూడాల్సి ఉంది. మెయిన్‌గా వచ్చేసి మ్యూజిక్ ట్రాక్ అండ్ బీజీఎం ఎలివేషన్ సీన్ కూడా చాలా బావుంది. అండ్ రాముల వారి వీఎఫ్ఎక్స్ ఏదైతే ట్రైలర్‌లో 2.35 సెకండ్స్ నుంచి వస్తది. అది కూడా చాలా హైలైట్‌గా నిలవాల్సి ఉంది. మేబీ హనుమంతుడి రిఫరెన్స్ కూడా తీసుకునే అవకాశాలున్నాయని నా ఫీలింగ్. మొత్తానికైతే ట్రైలర్ అయితే చాలా బావుంది. ఇన్‌ఫాక్ట్ అంచనాలు అయితే క్రియేట్ చేసింది. టు బీ ఫ్రాంక్ చాలా మందికైతే రీచ్ అయిపోయింది. చూడాల్సింది మూవీ ఎలాగుందో. సెప్టెంబర్ 12న అయితే మూవీ రిలీజ్ కానుంది. ఇంకా అవుట్‌పుట్ మొత్తం దాని మీదే ఆధారపడి ఉందయితే చెప్పొచ్చు. మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ బావుంటే మనోళ్ళు మూవీని మాత్రం పైకెత్తేస్తారు.
చూడాల్సి ఉంది ఇంకా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. అంతే గైస్, మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ అయితే హిట్ చేసేసేయండి. అదీ కాకుండా కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానెల్స్ కూడా ఉంటాయి, జాయిన్ అయిపోండి. వాట్సాప్‌లో హెల్త్ రిలేటెడ్ కంటెంట్ వస్తే టెలిగ్రామ్‌లో మాత్రం అఫిలియేటెడ్ రిలేటెడ్ ప్రోడక్ట్ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రోడక్ట్స్ ఏమొచ్చినా కూడా మీ వరకు వస్తాయి. ఇంకా కింద మనం నరేంద్ర మోడీకి సంబంధించి మరియు ట్రంప్ గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా చేశాము. అవి కూడా చూసేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే సపోర్ట్ మరియు వాచ్ టైమ్ వల్లే మేము ఇంతవరకు సర్వైవ్ కాగలిగాం. ఇంకా మన ఛానల్ మానిటైజ్ కావాలంటే మీరు మన దగ్గర నుంచి వచ్చే ప్రతి లాంగ్ ఫార్మ్ వీడియోని పూర్తిగా చూడాల్సి ఉంది. సో, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.